నా పేరు సంపూర్ణ స్వరాజ్యలక్ష్మి కే కోడూరి. నాకు ఇప్పుడు 92 ఇయర్స్. నేను శ్రీ శిశు సంక్షేమ శాఖలో జాబ్ చేసి రిటైర్డ్ అయ్యాను. అయితే ఈ మధ్యకాలంలో నాకు కొంచెం కాలు అది పడిపోయి అది రాక కర్ర పట్టుకుని నడిచి చాలా ఇబ్బంది పడ్డాను. అయ్యా శ్రీశైలం యజ్ఞంలో సారు ఉపన్యాసం చెప్తూ ఉండగా, ధ్యానం చెప్తూ ఉండగా కూర్చున్నప్పుడు కాలుకి బాగా షాక్ కొట్టింది. ఏంటి షాక్ కొట్టిందని నేను చూసుకునేటప్పటికీ అక్కడ ఏమీ లేదు, కింద వైర్లు ఉన్నాయేమో కళ్ళు విప్పదీసి చూశాను, ఏమీ లేవు. ఈలోగా సార్ కూడా స్టాప్ చేసేసారు. ఆ రోజు నుంచి ఈ కాల్లో ఉన్న ఇది తగ్గిపోయి కర్రపట్టుకు నడవకోకుండా కొంచెం బాగా నడవగలుగుతున్నాను ఇప్పుడు. అది కాకుండా ఒకసారి 2 సంవత్సరాల క్రితం నాకు ఈ కన్ను ఉదయం లేచేటప్పటికి నల్లగా అసలు కనిపించకుండా పోయింది. కన్ను తెరిచే ఉంది కానీ అసలు ఏమీ కనిపించకుండా పోయింది. ఏంటి అని ఇక్కడే డాక్టర్ గారిని కలిసి అడిగితే, ఏమో నాకు కూడా తెలియట్లేదమ్మా, 10 రోజులు మందులు వాడమన్నారు. అయితే అది నేను డాక్టర్కి చూపించుకుని ఇంకొక హాస్పిటల్కి వెళ్ళి చూపించుకొని ఆమె ఏం చేసిందంటే ఆపరేషన్కి టైం ఇచ్చేసి వెంటనే ఆపరేషన్ చేసేసింది. ఆ మర్నాడు కూడా వెళ్ళి కట్టుబోటు తీసాక చూస్తే కూడా మొదట ఎలా ఉందో చివరి కూడా ఇప్పుడు ఆ రోజున కూడా ఆపరేషన్ చేసిన తర్వాత కూడా అలాగే ఉంది. ఆ కన్ను కనిపించకుండా, కన్ను కనిపించట్లేదు అని అంటే అప్పుడు మళ్ళా పరీక్షలకు పంపిస్తే అక్కడ వచ్చిన రిపోర్ట్ ఏంటంటే స్కానింగ్ తీస్తే కల్లో ఉన్నటువంటి నరము, కంట్లోకి వెళ్ళేటువంటి నరము స్ట్రక్ అయిపోయి రక్త ప్రసరణ లేక కన్ను రాదు అని చెప్పారు డాక్టర్స్ అందరు కూడా. సరే తర్వాత మళ్ళీ 2వ కన్ను కూడా ఆపరేషన్ చేస్తే అది కూడా కనిపించకుండా పోయింది. స్లోగా వస్తుందండి. 6 నెలలకు అన్నారు. 6 నెలలకి రాలేదు, ఏమి రాలేదు. నేను పిరమిడ్లో ధ్యానం చేయటం మొదలుపెట్టిన తర్వాత నాకు చాలా అనారోగ్యాలన్నీ కూడా తగ్గిపోయినాయి. ఆ పిరమిడ్లో ధ్యానం వల్ల మళ్ళీ నా కంటి చూపు ఆ 2 కళ్ళకి కూడా నేను తెచ్చుకోగలిగాను. దానివల్ల నాకు ఇప్పుడు బాగానే ఉంది. నేను టీవీ చూడగలుగుతున్నాను, పుస్తకాలు చదవగలుగుతున్నాను, అంతా బాగానే ఉంది. దీనివల్ల ధ్యానము, ఈ పిరమిడ్లో ధ్యానం చేస్తే మనం ఏది కావాలంటే అది వస్తుందనేటువంటి దృఢ నిశ్చయంతో మా ఇంటి దగ్గర కూడా క్లాసులు పెట్టి నడిపిస్తున్నాము. ధ్యాన ప్రచారము, ధ్యానం చేయించడం, ఇవి 2 యొక్క ఆ దృష్టిలో పెట్టుకొని చేస్తూ వస్తున్నాం ఇప్పుడు. అందుచేత ప్రతి ఒక్కరూ కూడా ఈ నాన్ వెజ్ మానేసి, పూజలు మానేసి, మందులు మానేసి మొత్తం మీద పిరమిడ్లో కూర్చుని ధ్యానం చేస్తే చాలా బాగుంటుంది. ఆ పిరమిడ్ కళ్ళజోళ్ళు పెట్టుకుని మా దగ్గర ధ్యానం నేర్పించే వాళ్ళందరికీ కూడా పిరమిడ్ కళ్ళజోళ్ళు, వాటర్ విమారుతో వాటరు, ఆ వాటర్ పిరమిడ్ కింద వాటర్తో చేసినట్టయితే నేను ఇప్పుడు ఆ గుండె జబ్బు కూడా పోయింది. అది వేసుకుని ఉండేటప్పటికీ ప్రతిదీ కూడా బాగానే ఉంది. నేను వెటరన్ స్పోర్ట్స్లో కూడా నేను బాగా చేసేదాన్ని. నేను సింగపూరు, మలేషియా, బ్యాంకాక్, శ్రీలంక మొదలగు అన్నింటిలో కూడా ఆడి గోల్డ్ మెడల్ తీసుకొచ్చాను. మొన్న ఇలా అయిపోయిన తర్వాత కూడా మళ్ళీ బాగుపడిన తర్వాత పిరమిడ్ కింద చేత ప్రతిదీ కూడా పిరమిడ్లో ధ్యానం వల్ల చాలా శక్తివంతంగా చక్కగా ధ్యానం బాగా సాగుతుంది. అనేక అనుభవాలు జరుగుతున్నాయి. అందుచేత ప్రతి ఒక్కళ్ళు కూడా ఇది పిరమిడ్లో ధ్యానం చేయాలని ప్రతి ఇల్లు తలుపు కట్టి అందరికీ ధ్యానం చెప్పాలనే ఇదితో స్కూల్ పిల్లలకు కూడా నేను ధ్యానం చెప్పడం జరిగింది. స్కూల్ టీచర్స్ అందరికీ చేసి ఒక 5-6 స్కూల్స్కి నేను వెళ్ళి ధ్యానం కూడా చెప్పడం జరిగింది. అలాగే ఎక్కడ అంటే అక్కడికి ధ్యానం చెప్పడానికి వెళ్ళటానికి రెడీగా ఉన్నాను. నా ఆరోగ్యం బాగుంది, నేను చాలా ఇదిగా ఉన్నాను. ఇలాంటి ఈ మెడిటేషను, ఈ పిరమిడ్లో మెడిటేషను ఇచ్చినటువంటి పత్రిజీ గారికి జన్మల రుణపడి ఉంటాను. ఇంకా జన్మ లేకుండా చేసుకుంటానికే నేను తాపత్రయపడుతూ నేను ముందుకు వెళ్తున్నాను. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ ధ్యానం చేయాలి, పిరమిడ్ ఇంట్లో పెట్టుకోవాలి అనేది నా సంకల్పం.